చూస్తే ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియాను అందిస్తామని కలెక్టర్ ఎంఎం హరిచంద్ర ప్రసాద్ ప్రకటించారు. ఫార్మా కంపెనీ ఏపీ ప్రభుత్వం కలిపి ఈ మొత్తాన్ని అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మరోవైపు ప్రమాద స్థలంలో ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు తర్వాత ప్రభుత్వానికి పూర్తి నివేదికను అందజేయనున్నారు. ఇక సీఎం చంద్రబాబు సైతం ఘటనా స్థలంలో పర్యటించనున్నారు. అనంతరం క్షతగాత్రులను పరామర్శిస్తారు. నిర్లక్ష్యం ఖరీదు కొంతమంది ప్రాణాలను బలికొంది, మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. ఏదేమైనప్పటికీ అచ్యుతాపురానికి మరికొద్దిసేపట్లో కూడా చంద్రబాబు వెళ్లి అక్కడ క్షతగాత్రులను పరామర్శించున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కోటి రూపాయల ఎక్స్గ్రేషియాను కూడా ప్రభుత్వం అటు కలెక్టర్ కూడా ఈ నేపథ్యంలో బయటికి తెలియజేసినట్టు కూడా చెప్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, రైట్, ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ చందు. విశాఖ కేజీహెచ్ వద్ద అయితే మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఎవరైతే మృతి చెందిన వారి బంధువులు అయితే మాత్రం మేము పోస్ట్ మార్టంకి ససేమారా అంటూ కూడా వీళ్ళు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి సుమారుగా ఇక్కడ 12 మృతదేహాలు రాగా ఒక మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం పూర్తి చేయడం జరిగింది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి భరోసా లేకపోవడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే మా కుటుంబ పెద్దను కోల్పోవడంతో మాకు దిక్కులేని పరిస్థితులు ఉన్నాయి. మేము కంప్లీట్గా వ్యవసాయ ఆధారిత మేము కావచ్చు, లేదంటే కూలీలుగా బ్రతికిన బతుకులు కావడంతో అయితే మాత్రం మా అందరికీ కూడా మా ఇంటి పెద్దను కోల్పోయాం. మా కుటుంబంలో బాగా చదివి ఉన్నత చదువులు చదువుకొని మమ్మల్ని పోషిస్తాడని ఉన్న వాళ్ళే మాకు కోల్పోవడంతో అయితే మాత్రం వీళ్ళందరూ బ్రతుకులు కూడా అడియాసలు అయ్యేంటూ కూడా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ కార్మిక సంఘ నేతలు కూడా ఇప్పుడు రావడం జరిగింది. ఎవరైతే వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాలని, ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించిందని, అయితే అది కలెక్టర్ మాటల ద్వారా చెప్పడం కాదు, ప్రభుత్వం అది ఏదైతే సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ప్రకటించినట్టయితే బాగుంటుందంటే కూడా తెలియజేయడం జరిగింది. అయితే కలెక్టర్ ప్రకటించిన ప్రకటనకైతే మాత్రం ఎటువంటి ఒక అథెంటికేషన్ ఉండకపోవడం వలన ఈ పరిస్థితి దాపరించిందని, అంతే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రకటించే వరకు అయితే మాత్రం మేమైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోస్ట్ మార్టంకి ఒప్పుకోమంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో పాటు కార్మిక నాయకులు ఉన్నారు. వీళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ఏదైతే కలెక్టర్ గారు అయితే అనౌన్స్ చేసిన ఉన్నప్పటికీ కూడా దానికి ఎటువంటి అథెంటికేషన్ లేదని, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇమీడియట్గా గతంలో ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే ఇచ్చినటువంటి ఎక్స్గ్రేషియా ఎలాగైతే వెంటనే ఇచ్చారో అదేవిధంగా ఇచ్చినట్టయితే కనుక బాగుంటుందని కూడా చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు కార్మిక నాయకులు ఉన్నారు. అమ్మ, ఎందువల్ల వీళ్ళందరూ కూడా ఇంతవరకు ఈ పోస్ట్ మార్టంకి ఒప్పుకోలేని పరిస్థితి ఉంది, అంటే ఏ విధంగా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? గవర్నమెంట్ తక్షణం నష్టపరిహారం ప్రకటించాలి. గతంలో ఇచ్చినట్టు కోటి రూపాయలు ప్రకటించాలి. అలాగే వాళ్ళ కుటుంబాలు, చదువులు, వాళ్ళ ఇంట్లో ఇంకెవరైనా ఉద్యోగానికి అర్హత ఉంటే వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాలి. ఇదేమీ భిక్ష కాదు, ఇది కార్మికుల యొక్క హక్కు. గవర్నమెంటు అదే సమయంలో మేనేజ్మెంట్ మీద కూడా, యాజమాన్యం మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు సేఫ్టీని పాటించలేదు, ఇంతమందిని బలి తీసుకున్నారు. దాని ఫలితం ఇప్పుడు ఆ నెక్స్ట్ 250 కంపెనీలు ఉన్నాయి అక్కడ, ఫార్మా కంపెనీలు. ఈ కంపెనీలు అన్నింటిలోనూ ఏ నష్టము జరగదని మీరు ఎలా గ్యారంటీ ఇవ్వగలరు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోని మేనేజ్మెంట్లకి బాగా లాభాలు రావడం, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని పట్టించుకోవడం కాదు. అదే సమయంలో ఏ ఒక్క కార్మికుడు బలి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. వెంటనే మేనేజ్మెంట్ని అరెస్ట్ చేయాలి. హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు అంటే వాళ్ళు ఎక్కడున్నారు, ఏ స్థాయిలో ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. మా లాభాలు ఉంటే చాలు, ఇన్సూరెన్స్ ఉంటుంది, డబ్బులు ఇచ్చేస్తాము. ఇది కాదు. కార్మికుల యొక్క సంక్షేమం అత్యంత ముఖ్యమైనది. అంత పెద్ద అచ్యుతాపురంలో అన్ని ఫ్యాక్టరీలు ఉన్న చోట ఒక హాస్పిటల్ లేదు, ఒక పట్టించుకునే నాదుడు లేడు. అసలు వర్కర్స్ ఏమైపోయినా పర్వాలేదు, ఎంతమంది బలైపోయినా పర్వాలేదు, వాళ్ళకి లాభాలకు గ్యారంటీ ఉంటే చాలు. కాబట్టి మేనేజ్మెంట్ని తక్షణం అరెస్ట్ చేయాలి. కార్మికులకి, ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. భవిష్యత్తులో ఏ ఒక్క కార్మికుడు చనిపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి, సేఫ్టీని చూడాలి.
అంటే గతంలో చూసుకున్నట్టయితే కనుక ఎల్జీ పాలిమర్స్ ఘటన కావచ్చు, లేదంటే ఇతర వీటి సంఘటనలు జరిగినప్పుడు అయితే ఎటువంటివి తీసుకున్నారో ఆ విధంగా కావాలంటూ అడుగుతున్న పరిస్థితి. అయితే అప్పుడు కూడా ప్రమాదం జరగకుండా మేము చర్యలు చేపడతామంటూ కూడా గతంలో చెప్పడం జరిగింది. కానీ అవి పునరావృతం అవుతూనే ఉన్నాయి. గత 2023 కావచ్చు, 2022, 2024 వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రభుత్వం యొక్క విధానమే దీనికి కారణం అండి. ప్రభుత్వం పెట్టుబడిదారులు వాళ్ళ లాభాలే వాళ్ళకు ముఖ్యం. ప్రభుత్వానికి ఈజీ బిజినెస్ ని సులువుగా చేయడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రభుత్వానికి కావాలి. అందుకే సింగిల్ విండో, 24 గంటల్లో పర్మిషన్లు, ఇవన్నీ ప్రభుత్వం యొక్క విధానం వల్లే ఈ హత్యలన్నీ జరుగుతున్నాయి. ఇవి ప్రభుత్వం చేస్తున్న హత్యలు. కార్మికుల ఒంటి మీద ఏగ వాలకూడదు. వాళ్ళ ప్రాణానికి మేము కాపాడుతాము. కార్మికుల యొక్క సంక్షేమం, కార్మికుల యొక్క ప్రాణం మాకు ముఖ్యం. మీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంత ముఖ్యమో కార్మికుల యొక్క సేఫ్టీ కూడా మాకు అంత ముఖ్యం అని ప్రభుత్వాలు అనకపోవడం వల్లే గతంలో మేనేజ్మెంట్ దాని మీద చర్యలు తీసుకుంటూ కార్మికుల సేఫ్టీ మీద హై లెవెల్ కమిటీలు వేశారు, రిపోర్ట్లు తెచ్చారు. ఆ రిపోర్ట్లు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? కాబట్టే ఈరోజు ఇంత పోరాటం చేయాల్సి వస్తుంది. ప్రభుత్వ విధానం మారకుండా కార్మికుడి యొక్క ప్రాణం నిలబడదు. ఇప్పటికైనా ప్రభుత్వం మారింది, కొత్త సీఎం వచ్చారు కాబట్టి కొత్త సీఎం అయినా కార్మికుల సంక్షేమానికి అగ్రపీట వేస్తేనే రేపు పొద్దున ఇంకొకరు బలి కాకుండా ఉంటారు. లేకపోతే రేపు ఇంకొక యాక్సిడెంట్ జరుగుతుంది. రేపు మళ్ళీ మనం ఇక్కడ మార్చి దగ్గర ఏడుస్తాం. ప్రభుత్వ విధానాలు చూసుకుంటే కనుక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రోత్సహించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. దాని మీద అయితే సరైన ఆడిట్ లేకపోవడం కూడా దీనికి ప్రమాదానికి కారణం అంటూ కూడా తెలుస్తూ ఉంది. అయితే మనతో పాటు ఇక్కడ పరవాడకు సంబంధించి గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయండి. అవి కూడా వాటిని కూడా నివారించాలంటే ప్రభుత్వాన్ని మనం పలుమార్లు చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు గణసెట్ సత్యనారాయణ ఈనాడు చెప్తారు. సార్, గతంలో కూడా మీరు ఎన్నో పోరాటాలు చేశారు, కానీ ఈ ప్రభుత్వ విధానం ఎందుకు మారలేదు అనుకుంటున్నారు? ఒక పాలసీ అనేటువంటి చాలా ముఖ్యం. భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం అనేటువంటిది ఈ ప్రమాదాలన్నింటిలో పట్టొచ్చినట్లు కనపడతా ఉంది. భద్రతా ఆడిట్ నిర్వహించాలి. ఏదైతే భద్రతా ఆడిట్ ఉందో ఆ ఆడిట్ అనేటువంటి నిర్వహించడం కోసం చర్యలు ఏ ప్రభుత్వం అయినా చేపట్టడం లేదు. ఆ రకంగా చేపట్టకపోవడం వల్ల కార్మికుల యొక్క భద్రతా, రక్షణ, సంక్షేమాన్ని పూర్తిగా యాజమాన్యాలు గాలి కొదిలేస్తున్నాయి. లాభాలే పరమార్జంగా పనిచేస్తున్నాయి తప్ప కార్మికుల యొక్క రక్షణ కోసం ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టలేదు. విచిత్రం ఏంటంటే కనీసం సంవత్సరానికి ఒకసారి కూడా సేఫ్టీ ఆడిట్ నిర్వహించడం లేదు. సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తే అనేకమైన లోపాలు బయటపడేవి. ఆ లోపాలు సరిదిద్దుకుంటే ఇలాంటి ప్రమాదాలు అనేటువంటి జరిగి ఉండదు. కార్మికుల యొక్క నిండి ప్రాణాలు బలిగొంటున్నటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా పారిశ్రామిక అధిపతుల యొక్క లాభాల కోసం, వాళ్ళ ధనార్జన కోసం ఒక రకంగా హత్యలు అని పేర్కొనవచ్చు. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా వీటి మీద కమిటీలు వేయడం, నివేదికలు తేవడం, ఆ నివేదికలను కూడా బుట్టదాఖలు చేయడం కాకుండా సమగ్రమైన విచారణ చేసి భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది. చనిపోయినటువంటి కుటుంబాలు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలా. అలాగే ఏదైతే శత్రుఘ్నులు ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించడం కోసం చర్యలు చేపట్టాలి. విశాఖ జిల్లాలో బర్నింగ్తో కూడినటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల అనేటువంటి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ కాలుతున్నటువంటి రసాయనిక వాయువుల వల్ల, రసాయనిక వ్యర్థాల వల్ల కాలుతున్నటువంటి శరీరాన్ని మళ్ళీ దాన్ని చేయడం కోసం ఇక్కడ వైద్యం అనేటువంటిది కనీసం ఉండడం లేదు. అందుకని చెన్నైలో తప్ప ఇలాంటి వైద్యం ఇక్కడ లేదు. అందుకని ప్రత్యేకించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇక్కడ నిర్మించవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంది. ఇది అనేక మార్లు గగ్గోలు పెట్టాయి ప్రభుత్వానికి. ఈఎస్ఐ ద్వారా కూడా కనీసం సూపర్ స్పెషాలిటీ బర్నింగ్ వార్డు నిర్మించలేనటువంటి పరిస్థితి. అందుకని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలా. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ పూర్తిగా యాజమాన్యాలకు అడుగులకు మడుగులవుతూ ఉన్నారు. డెవలప్మెంట్ కమిషనర్ SEZలో పరిశ్రమల అభివృద్ధి, పరిశ్రమల కోసమే చూస్తున్నారు కానీ కార్మికుల యొక్క అభివృద్ధి, సంక్షేమం, వాళ్ళ యొక్క రక్షణ కోసం డెవలప్మెంట్ కమిషనర్ పట్టించుకోవడం లేదు. అందువల్లనే ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకని దీని మీద ఇప్పటికైనా సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలనేసి మృతుల కుటుంబాలకు న్యాయం చేసే వరకు CIT వాళ్ళ పక్షాన్ని పోరాడుతుందని హెచ్చరిస్తా ఉన్నాం. అంటే కలెక్టర్ వచ్చి మీ ₹1 కోటి ప్రభుత్వం తరఫున కావచ్చు, కంపెనీ నుంచి కూడా మేము అనౌన్స్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా వీళ్ళైతే కనుక ఎటువంటి పోస్ట్ మార్టం కూడా అంగీకరించిన పరిస్థితి. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాలు చాలా మాటలు చూసాం. ఎందుకంటే నివేదికలు ఇవ్వడం, మాటలు చెప్పడమే తప్ప అమలు చేసినటువంటి ఘటనలు కనపడకపోవడం వల్ల కార్మికుల్లో విశ్వాసం, వాళ్ళ కుటుంబాల్లో విశ్వాసం అనేటువంటిది కనిపించడం లేదు. అందుకని ఇప్పటికైనా ఆ విశ్వాసం కల్పించేటట్లుగా రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
కేవలం డబ్బు కోసం మాత్రమే వ్యాపారాలు చేస్తూ వ్యాపారాలను అభివృద్ధి వాళ్ళ సంక్షేమంగా చూసుకున్నారు తప్ప ఎటువంటి ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ సంక్షేమం కానీ లేదంటే వాళ్ళ యొక్క భద్రతకు సంబంధించి అయితే మాత్రం ఎక్కడ కూడా పాటుపడడం లేదు. అదేవిధంగా చూసుకునేది ఎవరైతే అక్కడ ఎస్సీజెడ్కి సంబంధించినటువంటి ఉన్న అధిపతి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళు కేవలం ఈ వ్యాపారం ఎలా జరుగుతుందన్న దాని మీద వాళ్ళకి వచ్చే రెవెన్యూ బట్టి చూస్తున్నారు తప్ప కానీ వీళ్ళ భద్రత కావచ్చు వీళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళ సంక్షేమం గురించి పట్టించుకోలేని పరిస్థితి దాపురించిందని. అదేవిధంగా చూసుకున్నట్టు ఇప్పుడు ఖచ్చితంగా ₹1,00,00,000 కూడా ఇమీడియట్గా ఇస్తేనే ఇక్కడ మేము పోస్ట్ మార్టంకి అంగీకరిస్తామని లేదంటే అంతవరకు అంగీకరించమంటూ కూడా ఇక్కడ బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కలెక్టర్ ప్రకటించిన ఏదైతే ₹1,00,00,000 ప్రకటన ఉందో దీన్ని ఎంతవరకు ఇప్పుడు అమలవుతుంది అన్నది వీళ్ళకైతే ఒక సంశయంలో ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం వీళ్ళెవరు కూడా అంగీకరించిన పరిస్థితి ఉంది. అయితే సీఎం మరి కాసేపట్లో అయితే కనుక ఇక్కడ మెడికవర్లో ఉన్నటువంటి క్షతగాతులను సందర్శించేందుకు రానున్నారు, వాళ్ళని పరామర్శించేందుకు రానున్నారు. అయితే ఈ సీఎం విశాఖలో దిగిన తర్వాత ఈ ₹1,00,00,000 ప్రకటన సీఎం ప్రకటన చేస్తే బాగుంటుందని, అదేవిధంగా వెంటనే ఈ డబ్బులన్నీ కూడా ఇమీడియట్గా ఇస్తేనే దీనిపై అయితే మాత్రం పూర్తిగా నమ్మకం కలుగుతుందంటూ కూడా చెబుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. నాయుడు, నిన్నటి నుంచి చూస్తున్నాం మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మనం చూస్తున్నాం చాలా కుటుంబాలు రోధిస్తున్నటువంటి పరిస్థితి, చిన్నపిల్లలు తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వాలు వస్తున్నాయి, ఎక్స్గ్రేషియాలు ప్రకటిస్తున్నారు, లేదా వాళ్ళని క్షతగాత్రుల్ని పరామర్శిస్తున్నారు. ఇది ప్రతినిత్యం జరుగుతూ ఉంది. ఇది కాదు ఒక పర్మనెంట్ సొల్యూషన్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకుని ఉంటే ప్రమాదం జరిగేది కాదు. ఇక మీదట ఇలాంటి ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలపై సీరియస్గా యాక్షన్ అనేది ప్రభుత్వం తీసుకోవాలి, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది ప్రజల నుంచి. మీరేమంటారు? అంటే ప్రభుత్వం ప్రముఖంగా చెబుతున్నది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హై పవర్ కమిటీ అంటూ మేము వేస్తున్నారు. కానీ ఆ హై పవర్ కమిటీలో ఏవైతే సిఫార్సులు వస్తున్నాయో ఆ సిఫార్సులని అమలు పరిచేందుకు అయితే మాత్రం ఈ యాజమాన్యాలు అయితే అంగీకరించకపోవడం వల్లనే ఇటువంటివి సంభవిస్తున్నాయంటూ కూడా గతం నుంచి కూడా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న పరిస్థితి మనకి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కార్మిక నేతలు, కార్మిక సంఘాల నేతలు ఎన్నోసార్లు పలుమార్లు కూడా వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి అయితే మాత్రం సేఫ్టీ ఆడిట్ జరగాలని, సేఫ్టీ ఆడిట్లో ఏవైనా లోపాలు ఉంటే ఆ లోపాలను సరిదిద్దేందుకైతే మాత్రం పూర్తి స్థాయిలో చేసుకోవాలని చెప్పేసి ఉంది. సో ఈ సేఫ్టీ ఆడిట్కి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయి ప్రభుత్వం డిక్లేర్ చేస్తే తప్ప ఇటువంటి ఈ ప్రమాదాలు ఆగవని, ఖచ్చితంగా దీనిపై అయితే మాత్రం ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దీనిపై అయితే మాత్రం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటే తప్ప దీనికైతే మాత్రం ఒక సొల్యూషన్ ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. చందు. రైట్ నాయుడు, థ్యాంక్ యూ. అచ్యుతాపురం స్టేజ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎసెన్షియా అడ్వాన్స్డ్ అదే ఫార్మా కంపెనీలో చూసుకుంటే కనుక భారీ పేలుడు సంభవించి 18 మంది మరణించారు.